హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చిక్కుడుకాయ టమాటా చేస్తున్నానండి. ప్యాన్ పెట్టుకున్నాను, ఇక టమాటా కట్ చేసుకున్నాను. పోపు వేగిందండి, ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. కరివేపాకు, ఆనియన్స్ వేగినాయి కదండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మనం దీంట్లో టమాటా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, టమాటా కూడా వేసేస్తున్నాం. ఈ టమాటా కూడా మగ్గనిద్దాము. టమాటా మగ్గిందండి, పసుపు వేస్తున్నాను, కారం, ధనియా పౌడరు, ఈ చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ అండి. దీన్నే పుల్లల చిక్కుడుకాయ అంటారు, గోరు చిక్కుడుకాయ అంటారు. దీన్ని నేను హాఫ్ బాయిల్ చేసుకున్నాను. ఒక్క విజిల్ చేసాను. మరీ ఎక్కువ ఉడికినా కూడా బాగోదు. నేను దీంట్లో వేసేస్తున్నాను. ఈ ఉప్పు కారంలో కొంచెం మగ్గనిద్దాము చిక్కుడుకాయ. అంటే మన కర్రీ రెడీ అయ్యింది. చూడండి, ఇది టమాటా చిక్కుడుకాయ బాగా మగ్గింది. ఇప్పుడు మనం దీంట్లో పులుపు అండి, ఎవరి ఇష్టం వాళ్ళది, ఆప్షను. నేను నిమ్మకాయ తీసుకొని జ్యూస్ తీసుకున్నా, ఇది పోసేస్తున్నాను. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇట్లాగే తినవచ్చు. ఇగురు కర్రీ కాబట్టి చింతపండు వేసుకున్నా బాగుంటుంది, లేదంటే నిమ్మకాయ వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ చివరిగా మనము కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుందండి, బాగా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎక్కువ వాడేస్తాను. మనకు రెడీ అయిందండి స్టవ్ కర్రీ. చిక్కుడుకాయ బాగుంటుందండి. ఇది మనం దేంట్లో చేసుకున్నా కూడా, మనం చపాతీలో కూడా ఇది వాడుకోవచ్చు, రైస్లో కూడా తినవచ్చు. ఇది మన కర్రీ ఈ విధంగా రెడీ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. టమాటా చిక్కుడుకాయ ఇగురు కర్రీ చూడండి ఎంత బాగుందో.